5 టెస్టుల బాట గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. మరోసారి తెలుగు తేజం యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసకర బ్యాటింగ్తో ఆదుకోవడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులు చేయగలిగింది. నితీష్ కుమార్ రెడ్డితో పాటు కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ పర్వాలేదనిపించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ 2 వికెట్లు తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే యశస్వి జైస్వాల్ ఎల్బీగా వెనుతిరిగాడు. దాంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. దాంతో భారత్ 109 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడాడు. కానీ చివరకు నితీష్ కుమార్ 42 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో భారత తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో నితీష్ ఇలానే దూకుడుగా ఆడి భారత్కు మెరుగైన స్కోర్ అందించాడు.